అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్కి విచ్చేసిన మీకు నా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కోననేనివారిపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 24వ వార్షికోత్సవ తిరునాళ్లను మీకు అందిస్తున్నాను. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ధర్మకర్తలు పుట్ట వెంకటేశ్వర్లు గారు, దామచర్ల ఆంజనేయులు గారు, మాజీ మంత్రివర్యులు గారు మరియు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఇంకా మరికొందరి సహకారంతో 14వ తేదీ 5వ నెల 2001న స్వామివారి ప్రతిష్ట ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటి నుండి నేటికి 24 సంవత్సరాలుగా స్వామివారి వార్షికోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ వస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రవితేజ గారు స్వామివారి పూజా కార్యక్రమాలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వేల మందికి అన్నప్రసాదాన్ని పంచిపెట్టారు, అంటే అన్నదానం చేశారు. ఇప్పుడు మనము అక్కడ కొన్ని 2 స్టేజీలు 2 ప్రభలు ఏర్పాటు చేసి అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్దాం. ఆలయం దగ్గర నుంచి చేమకుర్తి వెళ్తుంటే కుడివైపున ప్రజానాట్య మండలి వారిచే ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు గనక వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రభను ఏర్పాటు చేసి ఆ ప్రభపై కొంతమంది డ్యాన్సర్లని తీసుకొచ్చి అక్కడ కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే వైసీపీ పార్టీ వాళ్ళు ఒక ప్రభను ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక డ్యాన్స్ పార్టీని, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే జనసేన పార్టీ వాళ్ళు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా కొంతమందిని డ్యాన్సర్లను తీసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రాంని, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనము ఒకసారి డ్యాన్స్ చూద్దాం. ఇప్పుడు మనం మరొక పాటకి వెళ్దాం. ఆ పాటను కూడా ఒకసారి చూద్దాం. ఇంతకంటే ఎక్కువ ప్లే చేస్తే కొంచెం ఛానల్కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందువల్ల పాట మొత్తం ప్లే చేయలేకపోతున్నాను, దయచేసి మన్నించాలి. మనం ఇప్పుడు చూస్తున్న జనం మొత్తం జనసేన పార్టీ స్టేజీ ముందున్న జనం అక్కడ చేస్తున్నటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నవారు ఎంతో కోలాహలంగా డ్యాన్స్ వేస్తున్నారు. ఇప్పుడు మనం వైసీపీ పార్టీ ప్రభ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ డ్యాన్స్ను కూడా ఒకసారి మనం చూసి మనం కూడా ఒకసారి ఎంజాయ్ చేద్దాం. ఈ ప్రభపై చాలా అందమైన డ్యాన్సర్లసే డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభపైకి కొంతమంది పార్టీ నాయకులు వచ్చి అక్కడున్న ప్రజలకు అభివాదం చేసి వెళ్ళారు. ఇప్పుడు మనం డ్యాన్స్ ప్రోగ్రాం ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మరొక పాటని షూట్ చేసింది. అది కూడా ఒకసారి మనం అందరం చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం. చూడండి ఒకసారి. ఎంతో చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. మనం కూడా ఒకసారి చూద్దాం.
చూసాం కదా, ఎంతో చక్కనైన డ్యాన్సర్లచే డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు వైసీపీ పార్టీ ప్రభపై. ఇప్పుడు మనము ఆ ప్రభ ముందు ఉన్న జనాన్ని చూద్దాం. చూసాం కదా, అక్కడ డ్యాన్స్ పార్టీని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న జనాన్ని చూస్తున్నాము. ఎంతో కోలాహలంగా కొంతమంది స్టేజి ముందు డ్యాన్సర్లతో పాటు కిందన్న జనం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ప్రభ దగ్గరికి వెళ్దాం. ఆ ప్రభపై కూడా చాలా చక్కనైన డ్యాన్సర్లచే డ్యాన్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ డ్యాన్స్ పార్టీని కూడా ఒకసారి మనం చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఈ ప్రభపై కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి అక్కడున్న జనానికి అభివాదం చేసి వెళ్ళారు. ఇప్పుడు మనం ఈ స్టేజిపై ఉన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఒకసారి చూసి మనం కూడా ఆ డ్యాన్స్ పార్టీని ఎంజాయ్ చేద్దాం. చూడండి ఒకసారి, ఎంతో చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. వారిని మనం కూడా ఒకసారి వారి డ్యాన్స్ని చూద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇదే స్టేజిపై మరొక పాటను కూడా చూద్దాం. ఇక్కడ ఈ పాటలో కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. ఆ పాటను కూడా ఒకసారి చూద్దాం. చూసాం కదా, రెండు పాటలు చాలా చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన జనం కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు చూస్తున్న జనం మొత్తం ప్రభ ముందుండి ఎంజాయ్ చేస్తున్న జనం. ప్రభ ముందుండి చాలామంది స్టేజ్ ముందు కూడా చాలామంది పైన ఉన్న డ్యాన్సర్లతో పాటు కింద డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ప్రజానాట్య మండలి వారిచే ఏర్పాటు చేసిన దానిపై ఉన్న మ్యాజిక్ షోని చూద్దాం. ఇక్కడ చాలా అద్భుతమైన మ్యాజిక్ షో నిర్వహించారు. మ్యాజిక్ షో చాలా అద్భుతంగా అనిపించింది చూసిన వారికి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చేతిలో పేపర్ పెట్టాడు, కానీ ఆ తర్వాత ఆ పేపరు కనపడదు, చేతుల్లో నుంచి మాయమవుతుంది. చేతులు ఇప్పుడు లేదు. తర్వాత మళ్ళా కొంచెం సేపటి తర్వాత గుప్పిట్లో నుంచి పేపరు వస్తుంది. చూడండి, ఇప్పుడు గుప్పిట్లో నుంచి పేపర్ ముక్క బయటకు వస్తుంది. చూశారు కదా పేపర్ ఎలా బయటకు వచ్చిందో. చూసాం కదా. ఇప్పుడు మళ్ళా ఒక క్లాత్ని తీసుకుంటాడు. ఇంకా తీసుకోలేదు. క్లాత్ ఒకటి తీసుకుంటాడు. ఆ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైకి ఎగరేయగానే ఒక కర్ర బయటకు వస్తుంది అన్నమాట. అది ఒక స్టిక్ వచ్చింది. ఆ స్టిక్ని మళ్ళీ రెండు స్టిక్కులుగా చేస్తాడు. తర్వాత అది ఒకటి పక్కన పడేసి ఆ ఒక్కదాన్ని తీసుకుంటాడు. ఒక్కదాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ రెండుగా చేస్తాడు. చూడండి ఒకసారి, దాన్ని మళ్ళీ రెండుగా చేస్తాడు. ఇప్పుడు ఆ స్టిక్కు రెండు అవుతుంది. చూసాం కదా, అదిగో రెండోది వచ్చేసింది. ఈ మ్యాజిక్ షో మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.